ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకి ప్రతి 3వ శనివారం కూడా ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి 3వ శనివారం చేపడతాం. సో ప్రతి నెల ఒక్కొక్క థీమ్ తోటి ఒక్కొక్క ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ నెల ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే గ్రీన్ ఏపీ. దాంట్లో భాగంగా గ్రీన్ ఏపీ అంటే మొక్కలు నాటే కార్యక్రమం, పచ్చదనాన్ని పెంచే కార్యక్రమం, పరిశుభ్రతని పెంచే కార్యక్రమం. సో ఈ కార్యక్రమానికి మనము ఈరోజు రాజమండ్రి రూరల్, పాలమూరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు, నాయకులకు, ప్రజలకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఉద్యోగులు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ 3 ప్రోగ్రామ్స్ కలిపి జరుగుతున్నాయి. చెప్పాలంటే ఫస్ట్ది స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్. ఇది మన గౌరవ ప్రధానమంత్రి గారు వారి బర్త్డే సందర్భంగా ఇనాగ్రేట్ చేశారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా మహిళలందరికీ కూడా, మహిళలకి, చిన్నపిల్లలకి ఆరోగ్య పరీక్షలు చేసే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. రెండవది సాసా ప్రోగ్రాం, ఇప్పుడు చెప్పినట్టుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. మూడవది స్వచ్ఛత సేవా కార్యక్రమం కింద ఈ నెల 17వ తారీఖు నుంచి రాబోయే అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నియమావళి ప్రకారం ఈ ప్రోగ్రాం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయడము, వాళ్ళకు అవసరమైన మెడికల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా కంబైన్డ్గా మనం ఈరోజు చేసుకుంటున్నాము. ముఖ్యంగా వీటిల్లో ప్రజలకి మొక్కలు నాటే కార్యక్రమం మనం ప్రతిసారి ఏ సందర్భం సుభద్రి గారు ఒక మొక్క నాటడం జరిగింది. తల్లి పేరు మీదుగా మనం అందరము మొక్కలు నాటాలి అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రోగ్రాంలో, రాష్ట్ర స్థాయి ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుందన్నమాట. సో మన రాష్ట్రం, మన జిల్లా అంతా కూడా ప్రతి గ్రామ పంచాయతీలోనూ వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలైన కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడము, ర్యాలీలు కండక్ట్ చేయడము, ఇలా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడము, ముఖ్యంగా మొక్కలు యొక్క అవసరతను గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం అనేది ఈ కార్యక్రమం సందర్భంగా మనం చేయడం జరుగుతుంది. వాటిని తీసివేయడం ద్వారా దానివల్ల వచ్చే నష్టాలను కూడా మనమే భరిస్తున్నాం. సో వీటి గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనేది ప్రభుత్వం ఉద్దేశము. అందువల్ల ఈ నెల గ్రీన్ ఏపీ అనే కాన్సెప్ట్తో రావడం జరిగింది. రెండవది పరిశుభ్రత. పచ్చదనం ఉండాలి, పరిశుభ్రత ఉండాలి. పరిశుభ్రతలో భాగంగా మేము గత జనవరి నెల నుంచి కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీ నుండి, ప్రతి ఇంటి నుండి కూడా చెత్త సేకరణ అనేది జరుగుతుంది. సో అది 70-80% వరకు ప్రతి ఇంటి నుండి చేయడం జరుగుతుంది. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిశుభ్రత గురించి నేను ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి ప్రకృతి పచ్చదనము యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. జై హింద్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛత హై సేవలో భాగంగా ఈరోజు పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమంలో మొక్కలు నాటేది ఈ నెలలో భాగంగా ఇవ్వడం జరిగింది. మేడం గారికి ఒక విషయం తెలియజేయాలి. లాస్ట్ మంత్ మొక్కలు నాటే కార్యక్రమంలో మన పంచాయతీకి మన ఎంఈఓ గారు పంపించారండి. మాకు మీకు మొక్కలు పంచితే మేము చాలా వరకు మొక్కల్ని పంచాయతీ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా కొన్ని మొక్కలు నాటడం జరిగింది. క్యాన్సర్ బారిన పడి అనేక మంది ఇదే కొంతపూరు గ్రామంలో ఈ రోజును చూసుకుంటే అనేక మంది క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వ్యక్తులు మన కొంతమూరు గ్రామంలో ఉన్నారు. దాన్ని మేము బేస్ చేసుకుని చాలామందికి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మీరు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని వాడొద్దు, అసలు ప్లాస్టిక్నే వాడొద్దు. నేను రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్.
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం 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 సాధిద్దాం